నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఊబకాయంతో బాధపడుతున్నారా? స్లిమ్గా ఉండేందుకు నానా అవస్థలు పడుతున్నారా? మరి మీకు ఇష్టమైన పలహారాలను తినాలంటేనే కొలెస్ట్రాల్ పెంచుతాయని బాధపడుతున్నారా? మరి ఎన్నాళ్ళు ఇలాంటి భయాలతో మీ ఇష్టాలకు దూరంగా ఉంటారు? సరే, మరి ప్రస్తుతం ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే వాళ్ళకు పరిష్కారం ఏంటి అనుకుంటున్నారా? ఆపరేషన్ లేకుండానే కేవలం ఒక్క సిట్టింగ్లోనే సొల్యూషన్ మనకు అందుబాటులో ఉందంటున్నారు హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ డాక్టర్ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియోస్. ఒక్క సిట్టింగ్లోనే ఆపరేషన్ సర్జరీ లేకుండా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు బేసిక్గా వచ్చేసి ఇప్పుడున్న అంటే వెయిట్ లాస్కి లేదంటే బాడీ షేపింగ్ టెక్నాలజీస్కి గురించి సంబంధించి సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్స్లో క్రయోలైపోలిసిస్ అనేది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ అండి. ఇది వచ్చేసి మనకు బాడీలో ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది పేరుకుపోయి ఉంటుందో, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలాగో తప్పదు, అలా కాకుండా ఎక్కువగా వెయిట్ లేకుండా కూడా ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే, లేకపోతే ఎంత రెగ్యులర్ లైఫ్ స్టైల్, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ప్రతిరోజు జిమ్కి వెళ్తూ ఎంత కష్టపడ్డా సరే వాళ్ళకి కూడా కొంతవరకు ఈ స్టబన్ ఫ్యాట్ లెవెల్స్, ఫ్యాట్ అనేది అక్కడిక్కడ బల్జెస్ అలాగే ఉండిపోతాయి. సో అటువంటి వాళ్ళకి కూడా ఈవెన్ అంటే నార్మల్ వెయిట్కి దగ్గరగా ఉండి కూడా కొద్దిగా ఫ్యాట్ మాత్రమే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రయోలైపోలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ క్రయోలైపోలిసిస్ అనేది ఏంటంటే ఒకే ఒక సిట్టింగ్లో మన బాడీలో ఎక్కడెక్కడైతే ఫ్యాట్ నాడ్యూల్స్ అనేవి ఉంటాయో, ఈ ఫ్యాట్ లంప్స్ అంటాము. సో ఆ టార్గెట్ రీజన్స్ని మనం టార్గెట్ చేసుకునేసి అదొక్క రీజన్లో మాత్రమే బాడీలో ఉన్న ఫ్యాట్ని ఇంతవరకు మనం చూసిన ప్రొసీజర్స్ వచ్చి వీలైనంతవరకు హీటింగ్ ఇవ్వటమో లేకపోతే ఇతర ప్రొసీజర్ చూసుంటాం. ఇది ఫ్రీజింగ్ టెక్నాలజీ అనమాట. అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని సబ్మినిమల్ టెంపరేచర్స్ -5 నుంచి -10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఫ్రీజ్ చేసే టెక్నాలజీ. సో సింగిల్ సిట్టింగ్లోనే మన బాడీ షేప్ని తీసుకురావడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. రైట్ డాక్టర్. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అండ్ ఫ్రీజింగ్ సిస్టమ్, దీనికి డిఫరెన్సెస్ ఏంటి డాక్టర్? బేసిక్గా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది ఇట్స్ బీన్ దాదాపు ఒక 2-3 years బ్యాక్ ఇంట్రడ్యూస్ అయిన టెక్నాలజీ అండి. అందులో మెయిన్గా మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని మనం ఎట్లా చేస్తామంటే దాన్ని మనమే యూటిలైజ్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్లో ఉన్న ఫ్యాట్ని అక్కడ నుంచి లివర్కి డ్రైన్ చేయటం, లివర్లో అది మెటబాలిజం జరిగి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనం ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడం. దానికి మల్టిపుల్ సెట్టింగ్స్ అవసరం అవుతాయి, సింగిల్ సెట్టింగ్లో కాకుండా. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అనేవి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉంటాయి, కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇతర ప్లేసెస్లో అంత అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అటు నుంచి హైదరాబాద్ వరకు రావడం కానీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటి వాళ్లకు సింగిల్ సిట్టింగ్లోనే మాత్రమే ఈ క్రయోలైపోలిసిస్ ద్వారా మనకు ఆ ఫ్యాట్ నాడ్యూల్స్ని తగ్గించుకోవచ్చు. సో నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది బేసిక్గా ఏంటంటే క్యావిటేషన్, అల్ట్రాసానిక్ క్యావిటేషన్ ప్రొసీజర్లో జరుగుతుంది. ఇక్కడ అపోప్టోసిస్ అనే ప్రిన్సిపల్ పైన జరుగుతుంది ఈ క్రయోలైపోలిసిస్లో. అపోప్టోసిస్ అంటే మన బాడీలో ఉన్న ఆ ఫ్యాట్ సెల్స్ని మనం -3 సెంటిగ్రేడ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు వాటి యొక్క సర్క్యులేషన్ తగ్గిపోయేసి అక్కడికక్కడే చనిపోతుంది. చనిపోయిన సెల్ అనేది ఫాగోసైటోసిస్ అనే పద్ధతి ద్వారా బయటికి ఎలిమినేట్ చేయబడుతుంది. ఇందాక చెప్పినట్లుగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్లో మనకు ఈ ఫ్యాట్ మెటబాలిజం జరగడం, ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది యూటిలైజ్ చేసుకున్నాం, అదంతా ఉండదు. డైరెక్ట్గా ఫ్యాట్ సెల్ని చంపేయటం, దాని నుంచి ఎలిమినేట్ చేసేయటం. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. అందుకోసమే ఇక్కడ సింగిల్ సిట్టింగ్లోనే ఈ మనం బాడీ షేప్ తీసుకురావడం కానీ ఫ్యాట్ తగ్గించడం కానీ సాధ్యమవుతుంది. రైట్ డాక్టర్. ఈ ఫ్యాట్ సెల్ థెరపీలో ముఖ్యంగా ఎవరికి తీసుకునే అవకాశం ఉంటుంది? బిఎంఐ అంటే ఓవర్ వెయిట్ వాళ్ళు కూడా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది, ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఇది బేసిక్గా వచ్చేసి మేము ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మేము ఫ్యాట్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిఎంఐ కానివ్వండి, బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అది ఎక్కడెక్కడ అక్యూములేట్ అయ్యింది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఎంత శాతంలో, ఎంత స్టబన్ ఫ్యాట్గా ఉందా లేకపోతే అన్స్టబన్ ఫ్యాట్లా ఉందా, ఇవన్నీ మనం అసెస్ చేసుకున్న తర్వాత ఇది ఐడియల్గా చెప్పాలి అంటే అంటే నియర్ నార్మల్ ఒక 25 to 30 బిఎంఐ ఉన్న వాళ్ళకి సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్గా తగ్గించడం వీలవుతుంది. ఆ 30 అబోవ్ బిఎంఐ ఉన్న వాళ్ళకి ఈచ్ సిట్టింగ్లో ఉన్న టోటల్ ఫ్యాట్లో మనం 40 నుంచి 80% వరకు కూడా తగ్గించుకోవచ్చు. ఇంకొందరికి మేము ఏం చేస్తామంటే వెయిట్ లాస్ కూడా కావాలి, వెయిట్ లాస్ అండ్ ఫిగర్ కరెక్షన్ కాంబినేషన్లో ఇంకా ఫాస్ట్గా రావాలి అనుకున్న వాళ్ళకు ఈ రెండింటిని కాంబినేషన్లో క్రయోలైపోలిసిస్ ఇచ్చి దాని కాంబినేషన్లో మళ్ళీ మనం నాన్ సర్జికల్ లైపోసెక్షన్ కానివ్వండి. సో ఈ విధంగా మనకు ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క పాస్ట్ మెడికల్ హిస్టరీని అసెస్ చేసుకున్న తర్వాత వి విల్ ప్లాన్ ద ప్రొసీజర్స్.
సో డాక్టర్ ముఖ్యంగా 1 డేలోనే మన బాడీ షేప్ చేంజ్ వస్తుంది. సో జనరల్గా పేషెంట్కి కొంత రకాల మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని. సో ఏం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. బేసిక్గా ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్నాలజీ ఈ రోజు మనం తీసుకున్నామంటే ఇది ఒక్క రోజులోనే మనం 15 కేజీలు లేకుంటే 20 కేజీలు వెయిట్ తగ్గడం కానీ, లేకపోతే 10-15 ఇంచులు లాస్ రావడం కానీ జరగదు. ఇది ఈ రోజు ఒకసారి మనం క్రయోలిపోలైసిస్ ద్వారా ఒక సిట్టింగ్ తీసుకుంటే ఆ ఫ్యాట్ సెల్ని మనం ఫ్రీజ్ చేసినప్పుడు దాని యొక్క సర్క్యులేషన్ని మాత్రమే మనం కాంప్రమైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు దానికి ఉన్న బ్లడ్ సప్లైని కొద్దిగా తగ్గిస్తాం అనమాట. సో ఆ ఫ్యాట్ సెల్ అనేది చనిపోవటానికి, అంటే కొత్తగా తయారైన ఫ్యాట్ సెల్ మాత్రం తొందరగా మ్యాక్సిమం ఒక 1 వీక్లో అయిపోతుంది. అలా కాదు, స్టబన్ ఫ్యాట్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా అక్కడే స్టబన్గా పేరుకుపోయిన ఫ్యాట్ ఉంటుంది. దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకు 30 డేస్ నుంచి 90 డేస్ మధ్యలో రిజల్ట్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్ రిజల్ట్స్ చూసేవి ఏవి ఉండదండి. నాన్ సర్జికల్ ప్రొసెస్ మీరు ఏదైనా తీసుకోండి, ఇన్స్టెంట్గా ఒకేసారి 10 ఇంచులు 15 ఇంచులు తగ్గడం కానివ్వండి, లేకపోతే ఒకే సింగిల్ సిట్టింగ్లో ఇన్స్టెంట్గా 5 to 10 కిలోస్ వెయిట్ లాస్ అలా ఉండదు. స్లోగా ఉంటుంది, సస్టైన్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు, కాకపోతే కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేతిలో ఐస్ పట్టుకుంటే చేతి కాస్త తిమ్మిరిగా ఉండటం కానీ, కొద్దిగా ఎర్రబడ్డం కానీ, ఒక 5 minutes ఐస్ పట్టుకుంటే చేతిలో కొద్దిగా రెడ్డిష్నెస్ ఉంటుంది, లేకపోతే కొద్దిగా నమ్నెస్ ఉంటుంది, తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది. సో సిమిలర్గా అనమాట, ఏ ఏరియాలో అయితే మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం రెడ్నెస్ కానివ్వండి, దాన్ని ఎరిదిమా అంటాం ఆ మెడికల్ టెర్మినాలజీలో, లేకపోతే నమ్నెస్ ఉంటూ ఉంటుంది, అంటే కొంచెం తిమ్మిరిగా అనిపించడం కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి లోకలైజ్డ్ టెంపరరీ స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇటువంటి చిన్న 1-2 ఫిజియలాజికల్ చేంజెస్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% న్యాచురల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మన బాడీలో ఇందాక చెప్పినట్లుగా సెల్ డెత్ అన్నాను, అంటే వీఆర్ ప్రోగ్రామింగ్ ఏ ఫ్యాట్ సెల్ డెత్. అలాగే న్యాచురల్ ప్రాసెస్లో కూడా మన బాడీలో నార్మల్ సెల్స్ చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన సెల్స్ కూడా ఫాగోసైటోసిస్ అనే పద్ధతి ద్వారానే బాడీలోంచి ఎలిమినేట్ అవ్వాలి. సో ఇక్కడ ఫ్యాట్ సెల్స్ కూడా ఏదైతే మనం ఈ -5 to -10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పోజ్ చేస్తామో అక్కడ చనిపోయిన ఫ్యాట్ సెల్ కూడా అదే ఫాగోసైటోసిస్ ద్వారా బయటకు వెళ్తుంది. రైట్ డాక్టర్, మనకి కాలర్స్ ఉన్నారు. డాక్టర్, మిజోరాం నుంచి పూర్ణిమ గారు కాల్ చేస్తున్నారు. పూర్ణిమ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి పూర్ణిమ గారు, చెప్పండి సార్. నా పేరు పూర్ణిమ అనేసి. చెప్పండి. నా ఏజ్ వచ్చి 21. ఓకే. నా వెయిట్ వచ్చి 88 ఉంది సార్. ఓకే. హైట్ ఎంత ఉన్నారు? హైట్ వచ్చి 5.6 ఏమో ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడు పెళ్ళయ్యి 1 సంవత్సరం అయింది. ప్రెగ్నెన్సీకి లావు ఉంది, తగ్గాలి. ఎంత ట్రై చేసినా మేము తగ్గలేదు. ఓకే. అందువల్ల ఏమైనా మీ ట్రీట్మెంట్ ఉంటుందా? అవునండి, ఈ బేసిక్గా ప్రెగ్నెన్సీకి డిలే అవ్వటానికి ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో మీలాగా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు, ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ క్రయోలైపోలిసిస్ అనేది ఒకే సిట్టింగ్లో ఒక 3 to 4 hours ట్రీట్మెంట్లోనే మనం టార్గెట్ రీజన్స్లో మనం ట్రీట్మెంట్ తీసేసుకొని మీరు వెళ్ళిపోతే, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలో అలాంటి గైడెన్స్ అంతా తీసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ 3 months లోపల బాడీ ఫ్యాట్ తగ్గడం కానివ్వండి, తద్వారా మీరు అనుకుంటున్న ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారు కదా, దానికోసం హెల్ప్ అవ్వడం కూడా జరుగుతుంది. సో వీలైతే సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు కన్సల్ట్ చేయండి. రైట్ డాక్టర్. కాలర్ రజియా కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. రజియా గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి రజియా గారు. ఓకే మేడం. హలో సార్. హలో, చెప్పండి రజియా గారు. నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు రజియా. ఓకేమా. సార్, నాకు రీసెంట్ గా సిజరీన్ అయింది. ఓకే. అయితే ఏ ప్రాబ్లం కాదా అని కనుక్కున్నామని సార్. ఎంతకాలం అయిందమ్మా సిజరీన్ జరిగి? 2 months అయింది సార్. ఓకే. ఇది ఫస్ట్ డెలివరీనా మీకు, లేకపోతే సెకండ్ ఆర్ థర్డ్ డెలివరీనా? ఫస్ట్ సిజరీన్ సార్, సెకండ్ కూడా సిజరీన్ అయింది సార్ రీసెంట్ గా. ఓకే. సో ఇప్పుడు సెకండ్ డెలివరీ తర్వాత వెయిట్ అలాగే ఉండిపోయిందా? ఇంకా 2 months అన్నా కదా. 77 ఉంది సార్. ఓకే. హైట్ ఎంత ఉంటారు మీరు? హైట్ 5 సార్. ఓకే. సో మీరు మీ హైట్ బట్టి చూస్తే దాదాపుగా ఒక 15-20 kilos ఎక్స్ట్రా ఉన్నారు మీరు ఉండాల్సిన వెయిట్ కంటే. కాకపోతే ఏమవుతుందంటే
2 months అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకొక 1 monthలో కూడా మీకు స్లోగా వెయిట్ లాస్ అనేది కొంచెం ఈ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ అనేది వెళ్ళిపోవడం కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో సిజరిన్ తర్వాత జనరల్గా ఫస్ట్ 2 monthsలో అందరికీ బ్లీడింగ్ ఆగదు. ఒకవేళ బ్లీడింగ్ ఆగిపోతే వీ కెన్ కమ్ ఫర్ ద ట్రీట్మెంట్స్. బ్లీడింగ్ ఉన్నప్పుడు మాత్రం ట్రీట్మెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. సో కొందరికి 1 month ఆగిపోతే కొందరికి 3 months పట్టవచ్చు. సో ఆఫ్టర్ యువర్ మీ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత ఒకసారి మీరు హైదరాబాద్కి వచ్చి కన్సల్ట్ చేయండి. మీ పాత రిపోర్ట్స్ కూడా అన్నీ తీసుకొని రండి. అవన్నీ చూసుకొని మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి వీలవుతుంది. ఎస్ డాక్టర్, ఏ ఏరియాస్లో సజెస్టబుల్ ఇప్పుడు మనం చెప్తున్న ఈ థెరపీ? యా, క్రయోలైపోలిసిస్ అనేది మేజర్గా మన బాడీలో వచ్చేసి ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే పాసిబిలిటీ ఉన్న ప్లేసెస్ వచ్చేసి 4 ఉంటాయండి. ఒకటి అబ్డామిన్, అది లోయర్ అబ్డామిన్ కావచ్చు, అప్పర్ అబ్డామిన్ కావచ్చు, సైడ్ ఫ్లాంక్స్ కావచ్చు. రెండవది థైస్ రీజన్. థైస్లో చూసుకున్నట్లయితే పోస్టీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద థై అండ్ మీడియల్ పార్ట్ అంటే లోపల భాగంలో ఈ 2 చోట్ల ఉంటుంది. ఇకపోతే మూడవది హిప్స్ రీజన్ అండ్ 4వది ఆర్మ్స్. ఈ 4 ఏరియాస్లో మాత్రమే మేజర్గా ఫ్యాట్ అక్యుములేషన్ ఉండడం చూస్తూ ఉంటాం. చాలా రేర్ కండిషన్స్లో సైడ్ ఫ్లాంక్స్ అనేవి కొంచెం పోస్టీరియర్ ఆస్పెక్ట్ వెనక భాగం అంటే హిప్స్కి లోయర్ బ్యాక్ మధ్యలో కూడా అక్యుములేషన్ చూస్తూ ఉంటాం. అది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిపోయిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుందో ఆ టార్గెట్ రీజన్స్ని మాత్రమే తీసుకునేసి ఆ ఫ్యాట్ని మాత్రమే మనం టార్గెట్ చేసుకునేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. రైట్ డాక్టర్, జనరల్గా ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అనేది మనం గమనించవచ్చు? మెయిన్గా కరెక్ట్గా మనం టార్గెట్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ మొత్తం మనం తీసుకున్నామంటే అప్రాక్సిమేట్గా ఒక 6 to 8 probes వరకు అవసరం అవుతుందండి. ఆ విధంగా కరెక్ట్గా ట్రీట్మెంట్ హోల్ ఏరియా టార్గెట్ చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 3 months ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది ఒక ఫ్యాట్ సెల్ అనేది చనిపోయి అది ఎలిమినేట్ చేయబడుతుంది. కాబట్టి అప్ టు 5 kilos వరకు మనం వెయిట్ లాస్ కూడా చూడొచ్చు. అండ్ ఇంచ్ లాస్ విషయంలోకి వస్తే 3 నుంచి 6 inchesలో ఇంచ్ లాస్ కూడా కనపడుతుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనము ట్రీట్మెంట్ తీసుకున్న విషయం నెక్స్ట్ డేకి అసలు ఎవరైనా ఎగ్జామిన్ చేసినా కానీ అర్థం కూడా కావద్దు. సో అంత సేఫ్గా ఉంటుందండి. అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న అదే రోజు ఒకవేళ మీరు దూర ప్రాంతం నుంచి వచ్చినా సరే, ఇందాక కాబట్టి మిజోరాం నుంచి కాల్ చేశారు, అటువంటి వాళ్ళు కానీ విజయవాడ వైజాగ్ నుంచి కానివ్వండి. సో ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అదే రోజు వెంటనే వాళ్ళు ట్రావెల్ చేయడం కానివ్వండి, ఎలాంటి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ట్రావెల్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కంఫర్టబుల్గా దే కెన్ గో బ్యాక్. రైట్, కాలర్ ఉన్నారు సార్, మహాలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. మహాలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను ఉండాల్సిన వెయిట్ కంటే 16 kilos ఎక్కువగానే ఉన్నాను. నా హైట్ 5'2". ఓకే. ఎట్లా నేను ఒకసారి డైట్ ఫుడ్ తీసుకున్నాను కానీ అప్పుడైతే వెయిట్ లాస్ అయింది కానీ మళ్ళా వెయిట్ పెరుగుతూనే వచ్చినాను. ఓకే. ఏం చేస్తే తగ్గుతామంటారు? ముఖ్యంగా ఓన్లీ డైట్తో మనకు కంప్లీట్గా అంటే ఇనీషియల్గా ఏమవుతుందంటే వెయిట్ లాస్ వస్తుందండి. కాకపోతే అక్కడ వచ్చే వెయిట్ లాసెస్ బికాస్ ఆఫ్ ఫ్లూయిడ్ లాస్. మన బాడీలో ఒక మనిషి వెయిట్ ఎక్కువ ఉన్నారంటే ఖచ్చితంగా ఓన్లీ 100% ఫ్యాట్ వల్లనే ఓవర్ వెయిట్ ఉండరు. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, కొందరిలో ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో మజిల్ మాస్ ఉంటుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి ఫస్ట్ 1 to 2 monthsలో ఓన్లీ డైటింగ్ ద్వారా తగ్గిపోతుంది. అండ్ అది ఎలాంటి వెయిట్ లాస్ అంటే మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశం ఉండే వెయిట్ లాస్. సో ఇక్కడ మా దగ్గర ఉన్న ఈ 2 టెక్నాలజీస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్ కానివ్వండి, లేకపోతే క్రయోలైపోలైసిస్ కానివ్వండి, ఇవి ఇక్కడ ఏం చేస్తామంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని టార్గెట్ చేస్తాం. ఈ విధంగా ఫ్యాట్ని టార్గెట్ చేసినప్పుడు ఆ ఫ్యాట్ ఆఫ్కోర్స్ తగ్గడానికి మరి మనకు ఒకే సిట్టింగ్లో పూర్తిగా ఫ్యాట్ మేము బయటికి తీసేస్తాము ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే అని చెప్పం, కానీ స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 to 3 months వరకు మనకు వెయిట్ లాస్ కానీ ఇంచ్ లాస్ కానీ కనపడుతూ ఉంటుంది. కానీ ఆ విధంగా కనపడిన ఇంచ్ లాస్ మాత్రం అది లాంగ్ లాస్టింగ్ అండి. చిన్న బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఫాలో అయినంత కాలం మళ్ళీ లైఫ్లో అనేది ఆ ఫ్యాట్ అనేది చేరడం జరగదు, వెయిట్ గెయిన్ అవ్వడం కూడా జరగదు. రైట్, కాలర్ ఉన్నారు సార్, హరిత హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హరిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. అది నా ఏజ్ వచ్చేసి 52 years అండి. సో నా ఏజ్ 5'2" అండి. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ 66 ఉన్నాను. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్ అంటే ఆర్థరైటిస్ అండ్ బార్డర్ లైన్లో నాకు థైరాయిడ్ కూడా ఉందండి 5.2, 5.3. సో ఐఎమ్ గెట్టింగ్ డిఫికల్టీ టు లూజ్ మై వెయిట్. సో మీరు ఏమన్నా ఐడియా ఇస్తారా? అసలు ఈ ఏజ్కి ఈ హైట్కి ఎంత ఉండాలండి? 5'2" అన్నారు. మీ ఏజ్ ఎంత మేడం? 52 అండి. 52. మీకు మెనోపాజ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years అయినా.
2 years అయింది. ఓకే, ఫైన్. సో మీరు వెయిట్ గెయిన్ అనేది ఆఫ్టర్ మెనోపాజ్ ఎక్కువ అబ్జర్వ్ చేశారా, లేకపోతే మొదటి నుంచి చాలా రోజుల నుంచి ఇలాగే ఉన్నారా? లేదండి, ఒక విత్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 2 years 1.5 year అండి. ఎస్. సో ఆఫ్టర్ పోస్ట్ మెనోపాజల్ వెయిట్ గెయిన్ అనేది దాదాపుగా అందరి ఆడవాళ్లలో కామన్గా కనపడే సమస్య. మీకు వెయిట్ గెయిన్తో పాటు చాలా రకాల ఇతర సిమ్టమ్స్ కూడా కనపడుతుంటాయి. మూడ్ స్వింగ్స్ కానివ్వండి, బీపీ ఫ్లక్చువేషన్స్ కానివ్వండి, నైట్ స్వెట్స్ అంటారు, బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడం కానివ్వండి. సో మల్టిపుల్ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. వాటిల్లో వెయిట్ గెయిన్ కూడా ఒకటి. సో మీరు 5'2" అంటున్నారు కాబట్టి దాదాపుగా 50 to 55 వరకు ఐడియల్ వెయిట్ అనుకోవచ్చు. మీరు ఒక 66 అంటే ఒక 10 kilos ఎక్స్ట్రా ఉన్నారు. సో మీ విషయంలో వచ్చేసి ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అండ్ క్రయోలైపోలిసిస్ కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేదా ఓన్లీ క్రయోలైపోలిసిస్ సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్స్ కూడా తీసుకోవచ్చు. ఎలాంటి థైరాయిడ్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఈ పర్టికులర్ టెక్నాలజీస్ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కాంట్రా ఇండికేషన్స్ కానీ కాదు. ఇంకా మీకు ఈ ట్రీట్మెంట్స్ తీసుకుని కొద్దిగా బరువు తగ్గడము, తర్వాత ఫ్యాట్ తగ్గడం వల్ల కూడా ఈ థైరాయిడ్ సమస్యలు కంట్రోల్ అవుతాయి. అలాగే మీ యొక్క నీ పెయిన్స్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు. ఫక్రుద్దీన్ గారు మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మేడం మేము 88 kgs ఉన్నాం మేడం. ఎంతండి? 88 kgs. ఓకేనండి. 36 సంవత్సరాలు ఉన్నాయి మేడం. నాకు హైట్ ఎంతండి? 5.5 ఉన్నా మేడం. ఓకే. సో మీ విషయంలో దాదాపుగా మీరు ఉండవలసిన వెయిట్ కంటే ఒక 15 kgs వరకు ఎక్కువగా ఉన్నారు. సో అది పెద్దగా సమస్య కాదు. కాకపోతే పొట్ట భాగంలో బాగా ఎక్కువగా ఫ్యాట్ అనేది పేరుకుపోయిందా మీకు? తక్కువగా ఉంది సార్. ఓకే. సో ఈ జనరల్గా మేల్స్లో అంటే మగవాళ్ళల్లో ఎక్కువ శాతం పొట్ట లేదా థైస్ రీజన్లో మాత్రమే ఫ్యాట్ అనేది అక్యుములేషన్ చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వాళ్లకు వీలైనంత వరకు మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు ఈ పాటికి ట్రై చేస్తుంటారు కాబట్టి మీ విషయంలో ఉన్న ఈ ఎక్స్ట్రా 15 kilos అనేది బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు ఈ క్రయోలైపోలిసిస్ ట్రీట్మెంట్స్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఒకసారి ఫ్యాట్ అనేది ఈ ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గిన తర్వాత మేము చెప్పిన చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫాలో అయినంతకాలం మళ్ళీ లైఫ్ లాంగ్ మీరు వెయిట్ కానీ ఫ్యాట్ కానీ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో వీలైనందుకు ఒకసారి సింగిల్ సిట్టింగే కాబట్టి ఒకసారి విజిట్ చేసి దెన్ ట్రీట్మెంట్ తీసుకోండి. రైట్ డాక్టర్, క్రయోలైపోలిసిస్ ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు డాక్టర్? ఏజ్ గ్రూప్ అనే లిమిటేషన్స్ యాజ్ సచ్ ఏమి లేవండి దీనికి. కాకపోతే బియాండ్ 60 అది ముఖ్యంగా ఆడవాళ్లలో ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిపోయిన వాళ్ళల్లో ఆల్రెడీ స్కిన్ ప్రాపర్టీస్ కూడా కొంతవరకు తగ్గిపోతాయి. సో వాళ్ళకి స్కిన్ సాగినెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రయోలైపోలిసిస్లో ఏమవుతుందంటే మనకి ఈ ఫ్యాట్ అనేది మనకు ఎప్పుడైతే ఆ ప్రోబ్ అనేది అప్లై చేస్తామో ఆ వాక్యూమ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ 60-65 దాటిన ఆడవాళ్లలో మాత్రం ఇది అంతగా సజెస్టివ్గా ఉండదు. అదే నాన్ సర్జికల్ లైపోసెక్షన్ మాత్రం అందరికీ 60-65 తర్వాత కూడా ఎలాంటి సమస్య లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మా క్లినిక్లో ఏంటంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ కానివ్వండి, క్రయోలైపోలిసిస్ కానివ్వండి, ఈ రెండూ కాకుండా నార్మల్ వెయిట్ లాస్ అంటే దాదాపుగా ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కానివ్వండి. సో ఏజ్ కన్స్ట్రెంట్స్ లేకుండా ప్రతి ఒక్కరూ క్లినిక్ని విజిట్ చేయొచ్చు ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో. సో అందరికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. రైట్ డాక్టర్, కాలర్ లక్ష్మి గారు కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారు? నాది హైట్ వచ్చి 5'1" అండి. నేను 70 kgs ఉన్నాను. 3 cesareans అయ్యాయండి పిల్లల కోసమని. ఓకే. అయితే థైరాయిడ్ ఉందేమోనని ఇప్పటికి 4 సార్లు టెస్ట్ చేయించుకున్నానండి. థైరాయిడ్ లేదు కానీ గాయిటర్ ఉందని చెప్పారు. ఓకే. ఎంత డైట్ చేసినా కానీ నేను సన్నగా అవటం లేదు. ఓకే. ఓన్లీ డైట్ వల్ల మాత్రమే సన్నగా అవ్వడం చాలా కష్టం అమ్మా. అందులో మల్టిపుల్ 3 cesareans అంటున్నారు కాబట్టి మీరు మీ చెప్పేదాన్ని బట్టి దాదాపుగా ఉండవలసిన వెయిట్ కంటే ఒక 20 kilos ఎక్కువగా ఉన్నారు. అందులో షార్ట్గా ఉన్నారు, హైట్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా కనపడతారు. అంటే ఉన్న 70 kilos అయినా ఇంకా అందుకంటే 80-90 ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఆ పర్టికులర్ టార్గెట్ రీజన్స్ పొట్ట అండ్ హిప్స్ రీజన్లో కానివ్వండి, అట్లా ఎక్కడైతే అవసరం అవుతుందో ఆ 2 రీజన్స్లో మాత్రం ట్రీట్మెంట్స్ తీసుకునేసి కొంతవరకు ఈ ఫ్యాట్ అనేది తగ్గిపోయి అండ్ ఇంచ్ లాస్ అనేది వస్తే ఒక 5 to 10 kilos తగ్గినా సరే మీరు నియర్ నార్మల్ ఒక 10 kilos ఓవర్ వెయిట్ అనేది మీకు అంతగా ఇబ్బంది పెట్టే సమస్యగా ఉండదు. సో కర్ణాటక అయినా పర్లేదు, సింగిల్ సిట్టింగ్ అంటున్నాం కాబట్టి ఒకసారి విజిట్ చేయండి హైదరాబాద్కి వీలు చూసుకునేసి. విజిట్ చేస్తే మీకు సూటబుల్ ట్రీట్మెంట్స్ ఒకే రోజులో మీరు మార్నింగ్ విజిట్ చేసేస్తే అదే రోజు మీకు అన్ని ట్రీట్మెంట్స్ అయిపోగొట్టేసి వెంటనే యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
రైట్ డాక్టర్, ఈ క్రయో లైపోలిసిస్ వెళ్ళే ముందు ఎటువంటి డయాగ్నోసిస్ చేస్తారు మీరు పేషెంట్కి? బేసిక్గా మేము ఏంటంటే బాడీ కాంపోజిషన్ అనాలిసిస్తో పాటు ఆ పర్టికులర్ ఎక్కడైతే ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుందో ఆ ఏరియాని కంప్లీట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర వచ్చిన క్లయింట్ ఏమవుతుందంటే ఒకసారి మాతో డిస్కస్ చేసిన తర్వాత, ఒక ఫిమేల్ క్లయింట్స్ అయితే ఫిమేల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు బాడీని ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత టెంపరేచర్ ఇవ్వాలి, ఎంత ప్రెషర్ ఇవ్వాలి, లేకపోతే డ్యూరేషన్, అందరికీ ఒకే డ్యూరేషన్ ఉండదు ట్రీట్మెంట్ కూడా. సో ఎంత డ్యూరేషన్ ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే అసెస్మెంట్ చేస్తాం. అండ్ ఓల్డ్ మెడికల్ హిస్టరీ కూడా మనం ఒకసారి చూస్తామండి. ఇందాక చాలామంది కాలర్స్ థైరాయిడ్ గురించి చెప్తూ ఉంటారు, ఎందుకంటే థైరాయిడ్ అండ్ ఒబేసిటీ ఇస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఖచ్చితంగా. సో ఈ థైరాయిడ్ ప్రొఫైల్ ఉందా, లేకపోతే ఇతర మెడికల్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా వీళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఇవన్నీ మేము అసెస్ చేస్తాం. ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేది డిసైడ్ చేయటం, ఎంత టైం వరకు ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తాం. డాక్టర్, కాలర్ సంజన బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. సంజన నమస్తే అండి. మేడం నా పేరు సంజన అని. సంజన నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో. నేను ఫస్ట్ సిజరీన్ అయింది నాకు. ఇంతకు ముందు 50 kg ఉన్నాను, ఇప్పుడు 65 kg ఉన్నాను. సో దానికి హైట్ ఎంత ఉన్నారండి మీరు? ఏమన్నా చెప్తారా? మీ హైట్ ఎంత ఉన్నారండి? 5'3" ఉన్నా. 5'2" అంటే మీరు ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే ఒక 10 kilos ఎక్కువగా ఉన్నారు, 65 అంటున్నారు కాబట్టి. సో పర్వాలేదండి. మీకు వచ్చేసి ఈ క్రయోలైపోలిసిస్ అండ్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ కాంబినేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది, మీ ఏజ్ దృష్టిలో పెట్టుకొని కూడా. సో ఒక సింగిల్ సిట్టింగ్ క్రయోలైపోలిసిస్ తీసుకున్న తర్వాత, ఇఫ్ రిక్వైర్డ్ ఒక 1 month తర్వాత, 1.5 month తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ 1 or 2 sittings ఆఫ్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ తీసుకున్నా సరే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ కానీ ఇంకా బెటర్ రిజల్ట్స్ కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకే సిట్టింగ్లో అయిపోయే ప్రొసీజర్ కాబట్టి ఒకసారి విజిట్ చేయండి హైదరాబాద్కి. రైట్ డాక్టర్, మధు మిజోరం నుంచి కాల్ చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి మధు గారు. సార్ మాది మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. ఓకే. మాకి ఇంకా ప్రస్తుతానికి ఏం రిజల్ట్ ఏం లేదు, అదే ఫ్యామిలీకి. అంటే వెయిట్ వచ్చి 84 kg ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమన్నా వెయిట్ ఎక్కువ వల్ల ఏమన్నా ప్రెగ్నెన్సీ అయ్యడానికి హైట్ మీ గురించా మీ వైఫ్ గురించి అడుగుతున్నారా? వైఫ్ గురించి సార్. ఆవిడ హైట్ ఎంత ఉన్నారండి? హైట్ 5 అడుగులకి 1 inch కమ్మంటారు. ఇంకా తక్కువ ఉంటారు అంటే 4'11" అట్లా. 4.5. ఓకే, అర్థమైంది. ఓకే. అవునండి. సో యాక్చువల్గా మీరు చెప్పిన హిస్టరీని బట్టి చూస్తే దాదాపుగా 30 kilos ఎక్స్ట్రా ఉన్నారండి. ఖచ్చితంగా ఓవర్ వెయిట్ అనేది దట్ ఈస్ డైరెక్ట్గానే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఫర్టిలిటీ పైన పడుతుంది. ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఓవ్యులేషన్ పైన దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. టైంకి ఓవ్యులేషన్ జరగకపోవడం కానివ్వండి, కొన్ని యొక్క హార్మోన్స్ లెవెల్స్ కానీ ఎక్కువ అవ్వడం కానివ్వండి. సో దీనివల్ల ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం చూస్తూ ఉంటాము. సో వీలైనంత వరకు వెయిట్ లాస్ అనేది ప్రయారిటీగా తీసుకోవాలి. ఎంత మీరు మెడిసిన్స్ వాడుతూ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వెయిట్ లాస్ మీ విషయంలో వచ్చేసి దాన్ని ప్రయారిటీగా తీసుకోండి. డైటింగ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీని ఖచ్చితంగా యాడ్ చేయండి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు వీలు చూసుకుని ఒకసారి విజిట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక సిట్టింగ్ తీసుకున్న తర్వాత క్రయోలైపోలిసిస్ ఎలాగో రిజల్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ మీన్ వైల్ మిగతా ఎక్స్ట్రా వెయిట్ తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము మీకు అన్ని గైడెన్స్ ఇచ్చి పంపిస్తాము. డాక్టర్, కాలర్ నారాయణరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నారాయణరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, నారాయణరావు గారు చెప్పండి సార్. మా గుంటూరు డిస్టిక్ అండి. ఓకే సార్, నా వయసు వచ్చేసి 49 సార్. ఓకే సార్, నేను 5'5" ఉంటా సార్. ఓకే. హైట్. ఓకే సార్, నేను వెయిట్ వచ్చేసరికి 92 kg ఉన్నా సార్. ఓకే. ఓవర్ హైట్ లాగా అనిపిస్తుంది. ఓకే. ఈ అన్ని రకాలుగా చూసా సార్, ఏది ఉపయోగపడలేదు. జిమ్కి వెళ్ళినా, వాకింగ్ చేసినా, వాటర్ తాగినా, ఏం చేసినా కానీ వెయిట్ అనేది లాస్ కావట్లేదు సార్. జనరల్గా మీరు మీ ఏజ్ 49 అంటున్నారు కాబట్టి 40 దాటిన వాళ్ళలో ఫ్యాట్ అనేది స్టబన్గా మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సో దానివల్ల మీకు ఎంత ట్రై చేసినా సరే ఈ రిజల్ట్స్ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ కానివ్వండి, క్రయోలైపోలైసిస్ కానివ్వండి, ఈ ట్రీట్మెంట్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా 92 అనేది దాదాపుగా మీరు చెప్పేది మీ హిస్టరీని బట్టి చూస్తే మీ BMI 35 దగ్గరగా ఉండొచ్చు, అంటే మార్బిడ్ ఒబెసిటీగా ఉండొచ్చు. మనం పడుకున్నా సరే, కూర్చున్నా సరే, లేచినా సరే ఆ ఎక్స్ట్రా 25-30 కిలోస్ మీరు బరువు మోస్తున్నట్టే. సో దానివల్ల కూడా ప్రతి విషయంలో మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ ఈ పాటికే మీకు మరి మీ హిస్టరీ నాకు ఇంకా చెప్పలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, లేకపోతే ఈ డయాబెటీస్ కానీ బీపీ కానీ అతి త్వరలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీలైనంత త్వరగా మీరు ఒకసారి మా దగ్గరికి విజిట్ చేసేసి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకోవాలి, ఒకవేళ రెగ్యులర్గా అక్కడ నుంచి ఇక్కడికి రాలేకపోతే కనీసం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. సో మాకు హైదరాబాద్లో కాకుండా ఖమ్మంలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి. సో మీరు అక్కడి వరకు వెళ్ళినా సరే మీకు గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. రైట్ డాక్టర్, ముఖ్యంగా మల్టిపుల్ రీజియన్స్లో చేయాల్సి వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా ఒకే రోజులో మల్టిపుల్ రీజియన్స్లో క్రయోలైపోలిసిస్ ఇస్ సజెస్టబుల్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ సజెస్టబుల్ అండి. ఎందుకంటే మనకు ఇందాక చెప్పినట్లుగా ఒక రీజన్లో తీసుకున్న తర్వాత అన్బేరబుల్ పెయిన్ లాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇలాంటి చిన్న చిన్న ఫిజియలాజికల్ ఉంది, రెడ్నెస్ కానీ నమ్నెస్ కానీ ఉంటుంది తప్ప ఇక మిగతా మేజర్ ఇష్యూస్ ఏమీ ఉండవు. కాబట్టి ఒకేసారి ఒకే రోజులో మనము మల్టిపుల్ రీజన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్లో కావాలి నాకు అండ్ హిప్లో కావాలి అంటూ ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో. సో మల్టిపుల్ 2 చోట్ల తీసుకోవచ్చు. అదే మగవాళ్ళలో అబ్డామిన్ అండ్ థైస్ కానివ్వండి. సో ఇట్లా ఒకే రోజు ఆల్ 4 ఏరియాస్లో కూడా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో టైం కన్స్ట్రైన్స్ లేవు, ఐ కెన్ స్పెండ్, నేను బయట నుంచి వచ్చాను, ఒకే రోజులో నాకు అన్నీ అయిపోవాలన్నా సరే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఒకే రోజు అన్నీ తీసేసుకుని వెంటనే యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది మనం చూస్తున్నాం క్రయోలైపోలిసిస్ గురించి డాక్టర్ గారు పూర్తి వివరాలు చెప్పారు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.